Hebrew 12:11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షే దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం, ఫ్రూట్ ఆఫ్ పీస్. ఇది ఎలాగుంటుంది? ఇవన్నీ మనకు కొత్తగా ఉంటాయి కదా. మన ఫ్రూట్స్ ఏముంటాయి? ఫ్రూట్ ఆఫ్ యాంగ్రీ, కోపం ఫలం ఎట్లుంటుందంటే మనకు బాగా తెలుసు. అసూయ ఫలం ఎలాగుంటుంది, ద్వేష ఫలం ఎలాగుంటుంది, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈ బైబిల్లో రాసిన మనకు కొత్తగా కనిపిస్తాయి, నావల్కి కనిపిస్తాయి, స్ట్రేంజ్కి కనిపిస్తాయి. వాగ్దాన ఫలము, శిక్షా ఫలము, సమాధాన ఫలము అనేది. కానీ ప్రభువు అలాగ ఇచ్చేవాడు. ఆయనే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన కర్త. కనుక ప్రతి పరిస్థితుల్లో మనకు తెలుసు కదా, యెషయా 23:26 ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో గ్రేట్ పీస్, వారు త్రొట్టెలటానికి కారణమేమీ లేదు. కనుక సమాధానం ఆయన ద్వారా కలుగుతుంది. నో క్రైస్ట్ నో పీస్. క్రీస్తు లేకపోతే సమాధానం లేదు. NO నో. ఇప్పుడు నో క్రైస్ట్ నో పీస్, KNOW. నో క్రైస్ట్, క్రీస్తుని తెలుసుకో, సమాధానం పొందుకో. యేసు ప్రభువే మన సమాధాన ఫలం.